ध्यायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तन्नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। विवस्वन्तं मनुन्नोमि गौतमं च पराशरं याज्ञवल्क्यं तथैवाद्य ధర్మజ్ఞానార్థసిద్ధయే. ఎంతో పవిత్రమైన అతి విశాలమైనటువంటి పుణ్యవంతమైనటువంటి భారతవర్షం ధర్మప్రధానమైనటువంటి వర్షంగా లోకంలో ప్రసిద్ధి చెంది ఉన్నది. ధర్మం అనేటువంటిది భారతవర్షానికి మానదండం. మానవులందరూ సాధించవలసినటువంటి పురుషార్థములు 4: ధర్మ అర్థ కామ మోక్షములని. ఈ 4 పురుషార్థములలో ధర్మ పురుషార్థం అనేటువంటిది అది అర్థానికి మూలం, కామానికి మూలం, మోక్షానికి కూడా మూలమని మహర్షులు మనకి ఉపదేశిస్తూ ఉన్నారన్నమాట. అంత మహత్తరమైనటువంటి ధర్మం యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవాలి అంటే అది చాలా గహనమైనటువంటి విషయం. ఈ ధర్మంలో మనకు సృష్టి విచారమని, కాల విచారమని, దేశ విచారమని, ఆచార విచారమని, సంస్కార విచారమని, అర్థ విచారమని, రాజనీతి విచారమని, అధ్యాత్మ విచారమని ప్రధానమైనటువంటి భాగాలుగా మనకు కనబడుతున్నాయన్నమాట. ఇటువంటి నానా విధములైనటువంటి విచారములు ఏవైతే ఉన్నాయో వీటిలో తొలి విచారం సృష్టి విచారం. ఈ సృష్టి విచారం అనేటువంటిది ఏం చెప్తుందంటే మానవులందరూ ఏ విధంగా ఆవిర్భవించారో మనకి చెప్తుంది. కేవలం మానవులు మాత్రమే కాదు, లోకాలన్నీ ఎలా పుట్టాయో కూడా మనకి చెప్పేటువంటిది సృష్టి విచారమే. సృష్టికి పూర్వం ఉన్నటువంటి స్థితి నుంచి ప్రారంభించి ఈనాడు ఈ కలియుగంలో మానవులందరూ ఎలా ప్రవర్తించాలి, సమస్త జీవరాశుల యొక్క స్వభావములు ఎటువంటివి, ఇవన్నీ ఎప్పుడు లయమవుతాయి, ఈ విషయాలన్నీ మనకు బోధించేటువంటిది ఈ సృష్టి విచార ప్రకరణం. ఇది మనకు పురాణములలో, వేదములలో, ఇతిహాసములలో ఉన్న విధంగానే ధర్మశాస్త్రములలో కూడా చెప్పబడినది. అందులో ముఖ్యంగా మనుస్మృతిలో చెప్పబడినటువంటి ఈ సృష్టి విచార ప్రకరణం ఏదైతే ఉన్నదో అది మనకు చాలా ముఖ్యమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది కూడా. అటువంటి సృష్టి విచార సందర్భానికి సంబంధించిన కొన్ని విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనుస్మృతిలో ప్రథమాధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలలో ఇది ఒకటి. మహర్షులందరూ కూడా వివస్వంతుడు అంటే సూర్యుడు, సూర్యుని యొక్క కుమారుడు వైవస్వతుడు. ఆ వైవస్వత మనువు అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రజలందరికీ కూడా మూల పురుషుడు ఆయన. అందుకని మనోరపత్యం పుమాన్ మానవ అని చెప్తున్నారు. అంటే మనువు యొక్క సంతానం కనుక ఈ భూమి మీద పుట్టినటువంటి ఈ ప్రజలందరికీ మానవులు అనేటువంటి వ్యవహారం ఏర్పడిందిట. అటువంటి మానవులకు మూలభూతమైనటువంటి ఆ మనువు తన యొక్క బాధ్యతగా తన సంతానమైనటువంటి మానవులు ఎలా వ్యవహరించాలో చెప్పడం కోసమని చక్కగా మనకు అందించినటువంటి సంహిత అంటే గ్రంథం ఏదైతే ఉన్నదో అది మనుస్మృతి. కనుక అటువంటి మనుస్మృతిలో మనకు సృష్టి విచారంతో ప్రారంభమైంది. మహర్షులందరూ ఈ వైవస్వత మనువు దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనతో చెప్తున్నారన్నమాట, నాయన నీవు సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కుమారుడివి, ఆయన జ్ఞాననిధి కనుక సృష్టి యొక్క మూలతత్వం నుంచి మొదలుపెట్టి నీకు తెలియనటువంటి విషయం ఏది ఈ ప్రపంచంలో లేదు. కనుక అటువంటి నువ్వు మాకు ఈ సృష్టితత్వాన్ని గురించి, మానవులందరూ ఏ ధర్మాలను ఆచరించాలో ఆ విషయాలను గురించి బోధించవలసింది అని చెప్పారు. జరాయుధములు, అదేవిధంగా అండజములు, స్వేదజములు, ఉద్భిజములు ఇలాంటి జీవరాశులు అనేక నానా ప్రకారాలుగా ఉన్నాయన్నమాట. జరాయుధములంటే
వార్ధక్యము, దానితో పాటుగా ఆయుర్దాయ పరిమితి కలిగినటువంటి జీవరాశులు. అలాగే అండజములంటే గుడ్డు నుంచి పుట్టేటువంటివి. అదేవిధంగా స్వేదజములంటే చిన్న చిన్న కీటకములు, అంటే మానవుల యొక్క ఇతర జంతువుల యొక్క స్వేదం నుంచి పుట్టేటువంటి జీవరాశులు అన్నమాట. నల్లులు, పేలు ఇటువంటి సూక్ష్మమైనటువంటి కీటకములు అన్నమాట. కనుక వీటన్నిటికీ సంబంధించిన విశేషాలను, ఉద్భిజములు అంటే భూమిని చీల్చుకుని పుట్టేటువంటి లతలు, వృక్షములు, చిన్న చిన్న మొక్కలు మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి వృక్షజాతులకు సంబంధించిన విశేషాలు. వీటన్నిటికీ సంబంధించిన ఈ సృష్టి మూలం ఏదైతే ఉన్నదో దాని గురించి మాకు బోధించవయ్యా అని చెప్పారు. చెబితే మనువు ఈ మహర్షుల చేత ఇలా కోరబడినటువంటి వాడై ఆయన సృష్టి ఆదిలో, సృష్టి మూలంలో ఏం జరిగిందో అక్కడి నుంచి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సృష్టి ఆది అనేటువంటిది బ్రహ్మగారి యొక్క ఆవిర్భావానికి పూర్వం ఉన్న సృష్టి ఆది కాదు. ఇది కల్పాదిగా మనం గ్రహించాలన్నమాట. ఆధునికులైనటువంటి వైజ్ఞానికులకు కూడా అబ్బురపాటును కలిగించేటువంటి విధంగా ఎన్నో విశేషాలు ఇక్కడ చెప్పబడ్డాయి సృష్టి ప్రకరణానికి సంబంధించి. అందుకని మనం ఇలా మొదలు పెడుతున్నాడు. ఆసీదిదం తమోభూతం అప్రజ్ఞాతమలక్షణం అప్రతర్క్యం అవిజ్ఞేయం ప్రసుప్తమివ సర్వతః. ఇదం తథా ఆసీత్. ఇదంతా కూడా అప్పుడు అలా ఉన్నదట. ఏది అంటే ఈ కనబడేటువంటి విశ్వం అంతా కేవలం ఒక భూమండలము, భువర్లోకము, సువర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, అజోలోకము, లేకపోతే ఈ భూమికి కిందనున్నటువంటి పాతాళములు, ఇవి మాత్రమే కాదు. ఇలాంటి అనంతకోటి బ్రహ్మాండ లోకములు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మాండంలో ఉండేటువంటి లోకాలన్నీ కూడా వీటన్నిటి స్థానంలో ఇదం సర్వం, ఈ మొత్తం కూడా తమోమయమై ఉన్నది, అంటే చీకటి చేత ఆవరింపబడి ఉన్నది. కనుక అప్రజ్ఞాతం, ఈ చీకటిలో ఏ వస్తువు ఎక్కడున్నదో, అసలు వస్తువులు ఉన్నాయో లేదో, లోకములు ఉన్నాయో లేదో, లోకముల్లో ఏమున్నది అని తెలిసినవాడే ఎవడూ లేడు. కనుక అటువంటి పరిస్థితి. ఆ లక్షణం, వస్తువు ఉంటే దానికో లక్షణం ఉంటుంది. ఆవు అనేది ఇలా ఉంటుంది, మనిషి అనేటువంటి వాడు ఇలా ఉంటాడు, భూమి అనేటువంటిది ఇలా ఉంటుంది, జలం ఇలా ఉంటుంది అని చెప్పచ్చు. ఏ వస్తువులు లేనప్పుడు వాటికి లక్షణాలు ఎలా ఉంటాయి? కనుక లక్షణములు కూడా లేవు. అప్రతర్క్యం, కనుక ఆ పైన తర్కం ద్వారా ఏదైనా తెలుసుకుందాము పోని. చీకట్లో నిన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వస్తువు వెలుతురులో నేను చూస్తున్నాను, కనుక ఈ రోజున చీకటి ఉన్నప్పటికీ ఈ వస్తువు ఇలా ఉంటుంది అని మనం ఊహించవచ్చు. కానీ ఇక్కడ అటువంటి తర్కాన్ని ఉపయోగించడానికి కూడా కావలసినటువంటి అవకాశం లేదన్నమాట. కనుక ఇటువంటి అప్రతర్క్యం అవిజ్ఞేయం, ఇది అని తెలుసుకోదగినటువంటి మార్గము లేదు. అలాగా ప్రసుప్తమివ సర్వతః, మాతృగర్భంలో శిశువు నిద్రిస్తున్నటువంటి సమయంలో ఏ విధంగా అయితే అంతటా అంధకారం ఉంటుందో, లేదా సమస్త లోకాలు కూడా ఆదమరిచి హాయిగా నిద్రించేటువంటి సమయంలో చీకటిలో అంతా లీనమై ఎలా ఉంటుందో అలాంటి స్థితి ఉన్నదన్నమాట. ఆ స్థితిలో తతః స్వయంభూ భగవాన్ అవ్యక్తో వ్యంజయన్ ఇదం మహాభూతాదివృత్తౌజా ప్రాదురాసీత్ తమోనుదః. అప్పుడు తొలిసారిగా ఆవిర్భవించినటువంటిది ఎవరు అంటే భగవత్తత్వం. ఆ భగవత్తత్వం స్వయంభూ, తనంత తాను ఆవిర్భవించినటువంటి తత్వం అది. అవ్యక్తమైనటువంటి తత్వం అది, అంటే ఇది అని చెప్పడానికి వీలు లేనటువంటి తత్వం. వ్యంజయన్, తనని తాను ప్రకటితం చేసుకుంటూ ఉన్నదన్నమాట. చేసుకుంటూ మహాభూతాది వృత్తౌజా, తన యొక్క సామర్థ్యం ఎటువంటిదంటే మహాభూతములు, సృష్టికి ఆధారభూతమైనటువంటి పృథివీ, అప్ అంటే జలము, తేజస్సు అంటే అగ్ని, వాయువు, ఆకాశము, వీటన్నిటినీ కూడా సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి తత్వం అది. అటువంటి తత్వం తనను తాను ప్రకాశితం చేసుకుంటున్నదన్నమాట. తమోనుదః,
ఈ చీకటిని అంతటిని తొలగించేటువంటి ప్రయత్నంలో ఆ భగవంతుని యొక్క ఆవిర్భావం జరిగింది. యో అసౌ అతీంద్రియగ్రాహ్య సూక్ష్మ అవ్యక్త సనాతన. అసలు జీవరాశులుంటే ఆ జీవరాశులకి ఇంద్రియాలు ఉంటాయి. ఆ ఇంద్రియాల చేత ఆయా వస్తువుల్ని గ్రహించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈయన ఆవిర్భవించేటువంటి సమయానికి ఏ జీవరాశులు లేవు, దివ్యజీవులు కూడా లేరు, దేవతలు కూడా లేరు, ఎవరూ లేరు. అయినా ఒకవేళ వారు ఉన్నప్పటికీ కూడా అతీంద్రియగ్రాహ్య, ఇంద్రియముల చేత గ్రహింపబడదగినటువంటి రూపము కలిగినటువంటి వాడు కాడు ఈయన అని చెప్తున్నారు. ఆ పైన సూక్ష్మ, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వరూపం అది. కనుక అంటే మనం ఒక వాక్యం చివర పెట్టేటువంటి బిందువు ఏదైతే ఉన్నదో ఆ బిందువులో లక్షవ వంతుట అది అంత సూక్ష్మమైనటువంటిది. అణోరణీయానని చెప్తారు. అటువంటి సూక్ష్మమైనటువంటి తత్వం. అవ్యక్త, అది ప్రకటితమైనటువంటి తత్వం కాదు, అవ్యక్తమైనటువంటి తత్వం. అలాగే సనాతన, నిత్యమైన తత్వం. నిత్యమైన వస్తువుకి సంబంధించినటువంటి కొన్ని స్వభావాలు ఉన్నాయి మనకి. చేతిలో ఉన్న ఫలం అన్నది చేతిలో ఉన్నంత వరకు నిజం, అది తినేస్తే ఆ వస్తువు ఇక లేదు, కనుక ఫలం అనిత్యం. అలాగే ఏదైనా మధుర పదార్థం, ఆ తిన్నవాడు నిజమా అంటే ఆయన ఒక 50 సంవత్సరాలు ఉండొచ్చు, 60 సంవత్సరాలు ఉండొచ్చు, 100 సంవత్సరాలు ఉండొచ్చు, ఆ పైన ఆయన్ని మనం చూడలేం. కాబట్టి తిన్నవాడు నిజం కాదు. ఆయన ఉన్న భూమి నిజమా అంటే ఈ రోజునది ఒక గృహంగా కనబడవచ్చు, రేపు మైదానం కావచ్చు, ఎల్లుండి అక్కడ పెద్ద సరస్సు రావచ్చు, ఆ సరస్సు స్థానంలో ఒక పర్వతం ఏర్పడవచ్చు, ఉన్న పర్వతం పోవచ్చు. కనుక ఈ భూమండలంలో ఉండేటువంటి వస్తుస్థితి కూడా సత్యం కాదు, ఇది అసత్యమే. ఈ భూమి అసత్యమే. ఒక ప్రళయకాలంలో భూమి అంతా కూడా మాయం అయిపోవచ్చు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల కాలంలో మనకు కనబడేటువంటి భూమి స్థానంలో మరో గ్రహం రావచ్చు. కనుక ఈ భూమి అనిత్యం. అయితే ఈ భూమిని, ఈ జీవులను, ఈ వ్యవహారాలను, ఇంత చక్కటి జలరాశులని, పర్వతములను, వీటన్నిటినీ కూడా సృష్టి చేసినటువంటి తత్వం మాత్రం అది అనిత్యమైనటువంటి తత్వం కాదది. అది నిత్యతత్వం. అది ఒక్కటే సత్యం. అదే పరమాత్మ, అదే భగవంతుడు అని చెప్పబడుతున్నది. ఆ పరమాత్మ భగవంతుడు అనేటువంటిది మన వంటి ఆకారములు కలిగినటువంటి తత్వం కాదది. ఒక అతీంద్రియమైనటువంటి, ఒక అలౌకికమైనటువంటి తత్వం. కనుక ఆ తత్వం సనాతనమైనటువంటిది, శాశ్వతమైన తత్వం. సర్వభూతమయ, సమస్త జీవరాశులు ఆ తత్వం యొక్క శరీరంలో ఉన్నది. అచింత్య, ఊహకు అందనటువంటి తత్వం అది. సయేవ స్వయం ఉద్భవౌ, అది తనంత తానుగా ఆవిర్భవించింది. సో అభిధ్యాయ శరీరాత్ స్వాత్ శుశ్రుక్షు వివిధా ప్రజా. ఆ పరమాత్మతత్వం ఒక్కసారి ధ్యానమగ్నమైంది. ధ్యానమగ్నమై నేను సృష్టి చేయాలి అనుకున్నది. ఏమిటి? తన యొక్క ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణువు కన్నా సూక్ష్మమైనటువంటి తన శరీరంలోంచి నానా విధములైన జీవరాశుల్ని పుట్టించాలి అనుకున్నదన్నమాట. అపయేవ ససర్జాదౌ తాసు బీజమవాసృజత్. ఏదైనా ముందు ఒక వస్తువు ఏర్పడాలంటే దానికి ముందు ఒక స్థానం కావాలి. ఆకాశో అవకాశ అన్నారు. ముందు ఆకాశం ఆవిర్భవించింది. ఆ ఆకాశం ఆవిర్భవించిన తర్వాత దానిలో ఉండడానికి జలాలను ముందు సృష్టి చేశాడట, నీటిని. ఆ నీటిలో సృష్టికి కావలసిన బీజాలన్నింటినీ కూడా ఆయన సృష్టి చేశాడు. చేసిన తర్వాత తదండం అభవద్ హైమం సహస్రాంశు సమప్రభం తస్మిజ్జజ్ఞే స్వయం బ్రహ్మ సర్వలోక పితామహః. ఆ సమస్త లోకాలకి సంబంధించిన బీజాలన్నీ కలిపి ఒక ఏకబీజంగా ఉన్నది. దాన్నే ఒక అండము అని చెప్పారన్నమాట. ఆ అండం అనేటువంటిది సువర్ణ అండం, అంటే మహత్తరమైనటువంటి బంగారు వర్ణంలో ఉన్నటువంటి అండం అన్నమాట. ఏమిటి సువర్ణ అండం అంటే
ఈ బ్రహ్మాండ మూలభూతమైనటువంటి ఆ బీజ సముదాయం ఏదైతే ఉన్నదో అదంతా లోపల సృష్టి వికాసానికి కావలసిన శక్తిని కూడగట్టుకుని ఉన్నది. ఆ శక్తి ఎంతో మహత్తరమైనటువంటి అగ్నితేజం కనుక అది బంగారు వర్ణంలో వెలుగుతూ ఉన్నదన్నమాట. కనుక అటువంటి బీజాన్ని సృష్టి చేశాడు. ఆ బీజాన్ని నీళ్లల్లో ఉంచాడనమాట. ఉంచిన తర్వాత అక్కడి నుంచి ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః తా యదస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృత. నారాయణుడు తనను తాను అభివ్యక్తం చేసుకోవడానికి కావలసినటువంటి ఆధారభూతములైనటువంటి ఆ జలములు ఆ నారాయణునికి అవి తొలి సంతానం కనుక వాటికి నారాహని పేరు జలాలకు. వాటినే ఆపహ అని కూడా చెప్తూ ఉంటారు. ఆ ఆపస్వరూపమైనటువంటి జలములు ఏవైతే ఉన్నాయో ఆ జలముల నుంచి ఇతర సృష్టి ఏ విధంగా జరిగింది అనేటువంటి దాన్ని మనం తరువాతి భాగంలో తెలుసుకుంటాం. స్వస్తి.